టెస్లా కార్లు 100కి 70 నుంచి 80% చైనాలోనే. కాకపోతే విడిభాగాలుగా తీసుకొచ్చి అమెరికాలో అమర్చి 50%కి పైగా అమెరికాలోనే అని చెప్పుకుంటున్నాడు ఇది ఎలన్ మాస్క్. కాకపోతే ఎక్కువగా తయారు చేసేది అక్కడే. జస్ట్ విడివిడిగా తీసుకొచ్చి పార్ట్ అక్కడ బిగించడం తప్పించి అమెరికాలో చేస్తుంది ఏం లేదు. ఎందుకంటే మాన్యువల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉంటాం. మొన్ననే చెప్పుకొచ్చినట్టు టెక్నికల్గా ఇప్పుడు ఇండియాలో 100కి 10 మంది దొరికితే చైనాలో 100కి 30 మంది దొరుకుతారు. ఇది అంతర్జాతీయ నిపుణులు చెప్పేటటువంటి మాట. చదువులో వీటిట్లలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనకి ఎంతసేపటికి సర్వీసెస్ సెక్టార్కి వెళ్ళిపోయాం. డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇట్లాంటిది. వీటిట్లో చైనా వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. చైనా వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారే ప్రధానమైనటువంటి వనరు కింద మారి. ఇప్పుడు టెస్లా కంపెనీ మీదన అని కాదు, ఓవరాల్గా చైనా మీదన ఆంక్షలు పెడుతున్నటువంటి ట్రంప్ దెబ్బకి ట్రంప్ని కన్విన్స్ చేసి చైనాతో పాజిటివ్ అని మలిపించే ప్రయత్నం చేయలేడు ఎలన్ మాస్క్. ఎందుకంటే తనకి తెలుసు అక్కడ వాళ్ళ భావజాలపు ఉద్దేశం. కాబట్టి ఎలన్ మాస్క్ ఇండియాకి రాబోతోంది. అందుకే అక్కడ ఉన్నటువంటి ప్లాంట్లు ఇప్పటికే యాపిల్ ఇక్కడికి వచ్చి సక్సెస్ అయింది. కాబట్టి ఇది ఆంధ్ర తెలంగాణలో చక్కగా వాడుకోవచ్చు, ప్రయత్నించవచ్చు.